హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. ఈరోజైతే నాకు ఎప్పుడు కూడా చాలా ఇష్టమైన సేమియా పులావ్ మీతో షేర్ చేస్తున్నానండి. ఈరోజు మన కిచెన్లో ఈ సేమియా పులావ్ తయారు చేద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా తీసుకోవచ్చు. అది హీట్ అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి కొంచెం తాలింపు వేగిన తర్వాత నేను 1/2 కేజీ సేమియాతో చేస్తున్నానండి. సో పావు కేజీ బంగాళదుంపలు ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని బంగాళదుంపలు ఈ నేతిలోని బాగా వేయించుకోవాలండి. చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. మూత పెట్టి వేస్తే ఒక 5-6 నిమిషాలకి ఫ్రై అవుతాయి. అప్పుడు మనం ఇలా పెద్ద ఉల్లిపాయని ఒకటి తీసుకోవాలి. లేదు చిన్నవైతే 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా నిలువుగా చీలికలుగా చేసుకొని ఇవి కూడా చక్కగా వేగాలన్నమాట. వేగిన తర్వాత మనం ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయిందాకా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, పులావ్ మసాలా 1/2 స్పూను వేసుకోండి. వేసుకున్న తర్వాత దీనికి మీకు ఇష్టమైతే పసుపు వేసుకోండి. లేకపోయినా నేనైతే పసుపు వేయను. మీకు కావాలంటే పసుపు వేసుకోండి, లేకపోయినా బాగుంటుందండి. ఇలాగ మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం ముక్క చూసుకోండి, ఉడికిపోయినట్టు కనిపిస్తుంది మీకు బంగాళదుంప ముక్క. అలా ఉడికిపోతే ఆ స్టేజ్లోని వేగిపోయినట్టే మాట మీకు. ఇంకా చక్కగా 3-4 టమాటాలు అంటే పావు కేజీ టమాటాలు తీసుకొని ప్యూరీ చేసుకోవాలి. ప్యూరీ చేసుకొని ఈ బంగాళదుంపలు వేగిపోయి కదా దాంట్లోకి ఈ ప్యూరీ వేసేయండి. వేసిన తర్వాత చక్కగా టమాటా ప్యూరీలో ఉండే పచ్చిదనం అంతా పోయిందాకా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా టమాటాలో పచ్చిదనం పోయి ఆయిల్ బయటికి సెపరేట్ అవుతుంది, ఇలా తేలిపోతుంది. మీకు కావాలి అనుకుంటే కారం కట్ట వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేను ఏ పులావ్ అయినా కారం వాడను. అలా వేగుతున్నప్పుడు చూడండి, ఈ రోస్టెడ్ సేమియా తీసుకుంటాను నేను. రోస్టెడ్ అంటే ఇది ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియావేనండి. అది 1/2 కేజీ తీసుకున్నాను. ఇది అన్నిట్లోనే దొరుకుతుంది, అన్ని సూపర్ మార్కెట్లోనే ఉంటుంది. చిన్న చిన్న షాప్స్లో కూడా అందుబాటులోనే మనకు ఉంటుందండి. ఇదైతే అంతా ఈవెన్గా వేగి పులావ్ పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. మనం లేదు మన దగ్గర మామూలు సేమియా ఉంటే దాన్ని కూడా ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా సిమ్లో పెట్టుకొని. లేదు ఈ ఫ్రైడ్ సేమియా తీసుకున్నా ఓకే. ఇప్పుడు 1/2 కేజీ కదండి, 1 లీటర్ వాటర్ పోయాలన్నమాట. 1/2 కేజీ సేమియాకి 1 లీటర్ వాటర్ పోసుకొని అంత చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. నేను ఈ 2 డేస్ నుంచి మీకు ఏ వీడియోస్ పోస్ట్ చేయలేదండి. మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాం, అందుకే ఏ వీడియోలు పోస్ట్ చేయలేకపోయాను. నెట్ లేక ఏ వీడియోలు పోస్ట్ చేయలేకపోయాను. సో అందుకనే ఇంకా హౌస్ షిఫ్టింగ్ అవుతున్న టైంలో ఇలాగా సింపుల్గా ఈ సేమియా పులావ్ చేసుకున్నానండి. పొటాటోస్, టమాటాస్ వేసి సూపర్గా ఉంటుంది. ఇది మా ఇంటిల్లిపాదికి ఎప్పుడు ఫేవరెటేనండి. ఏమి అప్పటికప్పుడు చెయ్యాలన్నా కమ్మగా తినాలన్నా ఇది తయారు చేస్తాను. సో ఇదేనండి ఈరోజైతే నా వీడియో. మీకు ఎలా అనిపించింది ఈ టమాటా బంగాళదుంపలు వేసే సేమియా పులావ్? మీకు కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.